మరి విశాఖపట్నంలో చాలా ప్రతిష్టాత్మకమైన సత్యనారాయణ స్వామి దేవాలయానికి మరి కూటమి ప్రభుత్వంలో ఇవాళ ఈ ట్రస్ట్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయ విశిష్టత కూడా విశాఖపట్నం ప్రజలందరికీ తెలుసు. ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడ ఈ స్వామిని పౌర్ణమి పూట 5 సార్లు దర్శిస్తే మనసు వల్ల కోరికలు అది తీరుతాయని చెప్పేసి విశాఖ ప్రజలందరూ నమ్ముతారు. అలాగే పౌర్ణమి రోజున అసలు ఇసుకేస్తే రాళ్ళంట జనం ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శించుకుని ఆ స్వామి అనుగ్రహం పొందుతూ ఉంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన దేవాలయానికి ఈరోజు కోరుకొండ ప్రసాద్ గారి చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో మరి మిగతా ట్రస్ట్ బోర్డు సభ్యులందరినీ వేయటం జరిగింది. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మరి వారి ఆధ్వర్యంలో ఈ గుడి, ఎందుకంటే పూర్వం నుంచి నాకు ఈ గుడి కూడా తెలిసి కనీసం ఇక్కడ నడవటానికి కానీ పైకి రావడానికి కూడా చాలా కష్టాలు ఉండేవాళ్ళు చాలా కాలం క్రితం. అలాంటిది ఇప్పుడు మంచి దారి నిర్మాణం ఇవన్నీ జరిగినాయి. మరి ఇంకా అనేకమైన భక్తులకి వసతులు కానీ, లేకపోతే ఆ స్వామి దర్శనానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ, లేకపోతే ఆ స్వామి దేవాలయం ఇంకా నిర్మాణం, లేకపోతే ఇంకా అభివృద్ధి పదంలో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే కొత్త కమిటీ ఫామ్ అయిందో వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలని, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని, స్వామి సేవలో వాళ్ళందరూ పునీతులు కావాలని నేను మనసా వాచా కోరుకుంటూ ఈరోజు ఏదైతే కమిటీ ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా.